ఏదైతే తమిళనాడులో విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన వాతావరణం. ఇక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మటి రాంబాబు అయితే కనుక విజయ్ని ఆకాశానికి ఎత్తుతా పవన్ కళ్యాణ్ని క్రిటిక్ చేయటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి దేనికి విజయ్ని పైకెత్తున్నాడు? ఆయన ఒంటరిగా పోటీ చేశారు, గెలుపొందారు. ఒంటరిగానే పోటీ చేశాడు. ఎన్ని వచ్చినాయి? 108. ఎందుకు మ్యాజిక్ ఫిగర్ ఆగిపోయింది? ఈ అయ్యగారి ఫోటో పట్టుకోవటానేగా. మరి మా జగన్ అనే ఫోటో పట్టుకోపోతే ఆ 150 130 వచ్చాయిగా. ఆ ఫోటో పట్టుకోవటం వల్ల విజయ్కి డౌన్ఫాల్ మొదలైంది తప్పించి ఆయన ఆయన ఎదుగుదల ఎక్కడ ఉంది? ఆయన ప్రమాణ స్వీకారానికి నా గవర్నర్ అష్టగా మామూలుగా చెడుగులు ఆడుతున్నాడు. వాళ్ళు ఈ మైండ్ ఉందా లేదా వీళ్ళందరికీ? వాళ్ళు సపోర్ట్ చేసిన డిఎంకే కదా, స్టాలిన్ కదా. స్టాలిన్ ఎవరికి సపోర్ట్ చేయలేదు కదా. మళ్ళీ అదే మాట్లాడతామన్నా. మరి రోజాక ఎవరికి చేసింది చెప్పు? స్టాలిన్ అది వ్యక్తిగతంగా వెళ్ళాను నేను అంటున్నాను. చెప్పలేదుగా ఎక్కడ చెప్పలేదుగా. పార్టీ లైన్లో తీసుకుని వెళ్ళాను అంటుంది కదా. ఇంకా చెప్పేది ఏముంది? ఇంకా విజయ్ని ఎత్తబడిసేది ఏముంది? ఎత్తి కుదేలు వేసేది ఏముంది? ఆల్రెడీ మా జగన్ అన్న ఫోటో పట్టుకున్నాడు, ఎలక్షన్కి వెళ్ళాడు, ఒంటరికి వెళ్ళాడు, డమాలమన్నాడు. నా తెలియగడుతాను. నా ఒంటరికి వెళ్ళటం రావాలని నా రాజ్యాంగంలో రాసిందా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఏం చేశాడు 2004లో? ఏం చేశాడు 2004లో? జగన్మోహన్ రెడ్డి 2004లో జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి ఎవరితో కలిశాడు? ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, మజ్లీస్, టిఆర్ఎస్ ఇంతమంది కలుపుకొని 2004లో చంద్రబాబు మీద దాడి చేశాడు. అది మరి దాన్ని ఏమనాలి దాన్ని? అది గెలుపన్నా అందామా? లేకపోతే ఒంటరిగా వచ్చిన సింహం అన్నావా? అది అయిపోయింది. 2009లో ఏం చేశాడు ఆయన? మళ్ళా ఎంఐఎం ఉభయ కమ్యూనిస్టులతో వెళ్ళాడు, అధికారం వచ్చింది. వీళ్ళతో పాటు ఒక అటు ఇటు కానాడు ఒకటి తయారయ్యాడు, లోక సత్తా పెట్టి వాటితో పెట్టి ఒక కమ్యూనిటీ ఓట్లు తెలిచాడు. ఇది మొగదని అట్టయిద్ది. నేను మాట్లాడితే నేను సింగిల్ అంటాడు. సరే, వాళ్ళ అయ్యే సంగతి పక్కన పెడతాం. మరి ఈయన గారికి బతికండి. మరి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా 2014, 19, 24 మధ్య ఏం విచిత్రాలు చేశారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారుగా, రాయబారం నడిపారుగా. చీనా బట్ట పో అన్నాడు కాడు. మళ్ళీ ఏం చేశారు? 2019, 24 మధ్య మళ్ళీ సిద్ధిర అపరాధం తీసుకుని వెళ్ళారా? మాట్లాడారా? ఆ రోజు కూడా ఆయన అదే అన్నాడా? పో నా బట్టలారు మీతో నేను కలిసి అన్నాడా? ఇంకా మీరు సింగిల్గా ఎక్కడ పోటీ చేశారు? 10 వాళ్ళని కలుపుడానికి వెళ్ళారు, 10 వాళ్ళు చీనా బట్టని ఎలగొట్టారు. గతి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక నీవు సింగిల్గా వచ్చావు తప్పించి నువ్వేనా పెద్ద పోటుగాడివి అని కాదు. అది బతికైంది. నీకు సొంత పార్టీ ఉందా? ఆ సుకుమార్ దగ్గర పార్టీ కొన్నావుగా. కాంగ్రెస్ కేడర్ మొత్తం లాక్కున్నావు. నెక్స్ట్ ఏం చేసావు? బాబాయ్ సానుభూతి పెట్టుకున్నావు, తల్లిని అడ్డం పెట్టుకున్నావు, చెల్లిని అడ్డం పెట్టుకున్నావు, ఇంతమందిని అడ్డం పెట్టుకుని నువ్వు 2019 అధికారంలోకి వచ్చి నేనేందో సింగిల్గా వచ్చాను, నీ సింహం నీ పులిని అంటుంది బాబు. ఇక నువ్వు మారిపోతే ఏం చేస్తావు? నువ్వు ఎట్టున్నావు? నీ కింద అమ్మటి రాంబాబు ఆయన ఏం మాట్లాడతాడో ఏందో పైన కింద నర్సినే. కానీ రాజకీయాల్లో ఎప్పుడు గెలిచాడు? అది 1989లో ఒకసారి గెలిచాడు రేపల్లా. అది రంగా గారి ర్యాజ్ స్టేషన్ ఆ సానుభూతితో గెలిచావు. ఆ తర్వాత ఆడ గెలిచి వచ్చా మొన్నగా సత్రంపల్లిలో గెలిచింది. అది కూడా మరి ఈవీఎంలు అన్నా నేను అంటాను, కాదంటావు నువ్వు. 700 ఓట్లు అండి. 700 ఓట్లు, అదే పెద్ద మెజార్టీ. మన ఎంత ఓడిపోయావు నువ్వు? మరి వేలలో ఓడిపోయావు. ఏం ఆలోచించుకోండి. అదే నేను లేస్తే మనిషి కాదు, నువ్వు లేకమన్నాగా మీకు చదువుతుంది. ఇందాక మీరు అంటున్నారు కదా ఇది ఫోటో అని, మరి వాళ్ళు చెబుతుంది అదే ఫోటో పట్టుకొని మాత్రమే గెలిచారంటున్నారు. మీరేం ఫోటో పట్టుకొని ఆయన ఇబ్బంది పడ్డాడు అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? ఇది నేను అంటుంది కదా ఫోటో పట్టుకొని గెలిచారని చెప్పింది తాడిపత్రి చంద్రశేఖర్. ఆయన ఎమ్మెల్యే ఇక్కడ. మళ్ళీ ఆయన గారి మైండ్ తప్పిందబ్బా. ఓ పక్క ఆయనకి ప్రమాణ స్వీకారానికి మ్యాజిక్ ఫిగర్కి అతని బంతాట ఆడుకుంటున్నారు ఎవరు? మిగతా పార్టీలు. గవర్నర్ మటుకు ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు. కాకపోతే గవర్నర్ వ్యవహరించే తీరు మట్టుకి చాలా ఆక్షేపం. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదే ఆట నాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా
రాష్ట్రపతి భవనానికి వెళ్ళాడు, ఆయన కూడా మెజార్టీ నిరూపించుకుంటా అన్నయ్యకి వెళ్ళింది. నిరూపించుకోమని ఈ ప్రమాణ స్వీకారం చేపించారుగా. పార్లమెంట్లో ఏం జరిగింది? 2 ఓట్లు తగ్గినాయి. ఆ జయలలిత నేను ఇవ్వనంది. మళ్ళీ ఎంపీల కొనుగోలు వ్యవహారం ఆయనకి నచ్చదు. నీతిమంతుడు, ఆ రోజు నీతిమంతమైన రాజకీయాలు ఉన్నాయి. రిజైన్ చేశాడు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోయాడు. దమ్మున్న మగవాడు. మరి ఈ గొడవ ఏంటి? మాట్లాడితే నేను వస్తే మొగాన్ని ఏదేదో మాట్లాడతారు. మరి ఈయన పట్టిన దాన్ని బట్టే అవుతుంది. ఈయన ఫోటో పట్టుకోవటం వెనక విజయ్గా దరిద్రం పట్టుకుంది, అవునా కదా? మరి ఇంకేం రాంబాబు ఏంటి, ఆయన పేరేంటి, ఎర్రగొండ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఏంటి, వీళ్ళందరూ ఏంటి? అది కాదు కదా. వాస్తవంలో రావాలి. ఇంకా వాస్తవంలో రాకుండా ఇంకా పనికిమాల మాటలు మాట్లాడుకుంటూ ప్రజా సమస్యలు, ప్రజలు పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. మీరు ఫీల్డ్లోకి రాకుండా అదేమంటే అమరావతి అంటారు, పోలవరం అంటారు, రాజధాని అంటారు. మీరు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాటిని అడ్రస్ చేయకుండా, అసెంబ్లీకి పోకుండా బట్టబాయి గారిలాగా ఈ బట్టబాయి మాటలేదో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక వీడియో మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే కనుక, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కాపులందరూ చాలా ఎదురు చూశారు. కాపులు ముఖ్యమంత్రి అయితే చూద్దామని ఉన్నారు, కాపులందరూ ఎదురు చూస్తున్నారు అనే మాట అన్నారు. అంటే ఇది ఆయన వ్యక్తిగత ఆలోచన అనుకోవచ్చు అంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇస్తున్నారా? సీఎం స్థానం నుంచి మీరు తప్పుకొని ఒక కాపు నాయకుడిగా నాకు అవకాశం ఇవ్వమని. అది కాదు, నాకు అర్థం కాదు ఆయన ప్రశ్న. ఎవరు వైసీపీ కాపు సోదరులు అంటున్నారా, లేదా కాపు సామాజిక వర్గం మొత్తం అంటున్నారా? అక్కడ క్లారిటీ మిస్ అవుతున్నాడు అంబటి రాంబాబు. ఆ క్లారిటీగా మాట్లాడితే, ఇప్పుడు ఈయన ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, మరి ఆయన కాపు సామాజిక వర్గమేగా, ఆయనే చెప్తున్నాడుగా. ఇంకా నేను రాజకీయంగా పరిపక్వత చెందలేదు, ఇంకా ఆ స్థాయికి రావాలంటే కనీసం నాకు 10-15 సంవత్సరాలు పట్టింది, నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి, ఒక ముఖ్యమంత్రి ఎలాగా రాష్ట్రాన్ని పరిపాలించాలనే విధానం మీద నేను ఆయన దగ్గర, చంద్రబాబు గారి దగ్గర ఒక రకంగా ట్రైనింగే తీసుకుంటున్నాను అన్నట్టుకుంది ఆయన ఆయన వ్యవహార శైలి. దీనొచ్చి కాపులు సీఎం కావాలంటే మరేందా దాని గురించి నువ్వేనా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నువ్వు కాపులను అమ్మ నా బూతులు తిడుతుంటవి. నీ వీడియోలు ఉన్నాయి, చూసావా అంబటి రాంబాబు గారు? ఏమన్నావు? మా కాపులో డాష్ ఏదేదో మాట్లాడావు. అవన్నీ మాట్లాడుతూ కూడా చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మరి అసలు వాతావరణం నుండి పోనీ జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయి, అంబటి రాంబాబు గారు ఒక పని చేయండి, భవిష్యత్తులో 2029 నాటికి వైసీపీ తరఫున ముఖ్యమంత్రిగా మా కాపు సోదరుడు ఉంటాడని మీ జగన్మోహన్ రెడ్డి చేత అనౌన్స్ చేయండి. నీకు దమ్ము, ధైర్యం, కలేజా ఉంటే నీ భాషలో చెప్పాలంటే నాకు కొద్దిగా అడ్డొస్తాం, కానీ పెద్దవాడివి మీ జగన్మోహన్ రెడ్డి చేత ఒక అనౌన్స్మెంట్ ఇప్పించు. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఎందుకబ్బా, మీ వైసీపీ అధ్యక్ష పదవికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అట్లానే మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నీ సామాజిక వర్గంగా ఉన్న కాపు సోదరుని ఒకటి పెట్టమని అనౌన్స్ చేయమని. మరి ఇవన్నీ లేకుండా ఓవర్గా బొంబాయి కబుర్లు చెప్తాడు అండి, ఎర్రతోలే. రాంబాబు గారు ఏమన్నా ఆశిస్తున్నారనుకోవచ్చు అంటారా? నేను ముఖ్యమంత్రిగా అవ్వాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నారంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వెనకమాల కథ ఏమన్నా నడుపుతున్నారనుకోవచ్చు అంటారా? అంబటి రాంబాబు గారి సినిమా ఆడుందన్న, ఏదో పైన స్క్రిప్ట్ ఇస్తున్నారు, దాన్ని బట్టి లాక్ చేయడం తప్పించి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కూటమి నుంచి విడదీయడానికి మాత్రమే ప్రయత్నం. అంటే వాళ్ళు ఎంత విడదీసే కొంది వీళ్ళు ఫెవికాల్ లాగా గట్టిగా బంధం అతుక్కుపోతుంటే ఏడదీస్తారు. దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీలు మిస్ అయ్యి ఏదేదో ఇటేటో ముక్కేదిరా అంటే స్ట్రైట్ తిప్పకుండా చుట్టూ తిప్పి ఇది నా ముక్క నట్టుకొని తప్పించి, అరే గ్రౌండ్లో పోరాటాలు ఉన్నాయి బాబు, గ్రౌండ్లో సమస్యలు ఉన్నాయి బాబు, రైతులు ధాన్యాలు కొనుగోలు ఉంది, రాజధాని 2వ భూ సమీకరణ అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఎంతసేపటికి అసలు రాష్ట్రం పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల కానీ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ నీకే ఎటువంటి అవగాహన లేదు. ఎంతసేపటికి బురద తల్లటం తప్పించి, బురద తల్లేది కూడా ఒక స్థాయి వరకే జనం భరిస్తారు తప్పించి, అది వికటిస్తే ఏమైంది అనేది నీకు 2024 ఎలక్షన్లో చెప్పుతో కొట్టినా కూడా ఇంకా మీకు బుద్ధి జ్ఞానం రాకుండా ఇంకా ఈ పిచ్చి ప్రలాపాలతో మాట్లాడుతుంటే మిమ్మల్ని భగవంతుడే రక్షించాలి. థ్యాంక్ యూ.